హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నా డే రొటీన్ అయితే చూపిస్తాను. సో సండే కదా, ఇంకా పిల్లలైతే ఇంకా క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళారు. ఈరోజు సండే కూడా ఎర్లీ మార్నింగే లేసి పూజ గది అంతా కూడా క్లీన్ చేసిన. ఎందుకంటే మొత్తం పొగ అంతా ఇట్లా టైల్స్కి అయితే పట్టేసింది. సో అంతా బ్లాక్ అయిపోయేసరికి ఇంకా నేనైతే మొత్తం మార్నింగ్ లేసి అంతా క్లీన్ చేసిన. నాకైతే పై వరకు అయితే అందలేదు, బట్ అందిన కాడికి అయితే మొత్తం క్లీన్ చేసేసిన. ఇంకా దాని తర్వాత ఇక పూజ సామాన్ ఉంటే పితాంబరంతో క్లీన్ చేసేసి ఇంకా మా వారికి గార్బేజ్ కవర్స్ పెట్టమని చెప్పాను డస్ట్బిన్కి. మా వారికి అయితే ఇంకా పెట్టడం రాక మొత్తం అంతా రోలింగ్ అంతా కూడా పాడేసాడు. సో అందుకని నేనైతే మంచిగా పెడుతున్నాను. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం అసలు ఏ పని అవ్వదు. అండ్ పిల్లలు ఉంటే వాళ్ళది అసలు తట్టుకోలేం వాళ్ళ అల్లరి. అండ్ వాళ్ళు లేకపోతే అసలు ఉండలేము. సో అలా ఉంటుంది నాకైతే. సో ఈరోజు ఈవినింగ్ అయితే వాళ్ళైతే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే పోసి పెట్టుకుంటున్నాను ఈ గ్లాస్ జార్స్లో. గ్లాస్ జార్స్ వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే మనకి ఎంత కావాలో అంతే వాడతాం. సో ఇక్కడ నేనైతే 3 గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. సో ఒకేసారి ఫిల్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఈవినింగ్ అయితే మా పిల్లలు మా తమ్ముడు అయితే వస్తారు. సో అందుకని ఇంకా మా పెద్దోడు అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు బిర్యానీ అని చెప్పేసి. సో ఇంకా ఇప్పుడైతే బిర్యానీ చేద్దామని చెప్పేసి నేనైతే బిర్యానీ కోసం అయితే ముక్కల్ని తెప్పించాను. అండ్ ఇంకా శుభ్రంగా కడిగి ఇందులోకి అయితే మసాలా అవన్నీ వేసుకోవాలి అని చెప్తున్నా. నాకైతే అసలు స్టార్టింగ్లో బిర్యానీ చేయడం అయితే నిజంగా అది చేస్తే అది మంచిగా వస్తే అది ఒక పెద్ద టాస్క్ విన్ అయినట్టే ఫీల్ అయ్యేదని. సో నాకు బిర్యానీ బేసిక్గా ఎక్కువ వచ్చేది కాదనమాట. సో ఈ మధ్య నేను ప్రతిదీ బిర్యానీ లాగా చెయ్యాలని చెప్పేసి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే ఏదైనా నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఇంకా పిల్లలు పెద్దగా అవుతారు కదా. చిన్నప్పుడు మనం ఏది పెట్టినా వాళ్ళు తినేవాళ్ళు. టేస్ట్ గురించి అంత పట్టించుకునే వాళ్ళు గారు. అండ్ ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి నచ్చిందే తింటారు, లేదంటే పక్కకు పడేస్తారు. సో అందుకని ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఇంకా మంచిగా వంటలు అయితే చేయడం అయితే నేర్చుకున్నా. మెయిన్ రీజన్ మా పిల్లల కోసం నేను వంటలు అయితే పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నా. అండ్ బిర్యానీ అనేది నా లైఫ్లో అయితే ఇప్పటివరకు ఎక్కువ చేసింది లేదు. అండ్ రీసెంట్గా ఈ ఇయర్ నుంచి నేనైతే ఎక్కువగా చేస్తున్నాను. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అలా రకరకాలుగా చేస్తూ ఉన్నానన్నమాట. సో అలా నాకు కొంచెం గ్రిప్ అయితే వచ్చేసింది బిర్యానీ ఎలా చేయాలనేది. సో చిటికలో చేసేసినట్టు ఒక 1 అవర్లో అయిపోయేది. ఇంతకుముందు బిర్యానీ చేయాలంటే ఒక 2 to 3 అవర్స్ అట్లా చూసుకుంటూ చేసేదాన్ని యూట్యూబ్లో. బట్ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది. వితౌట్ యూట్యూబ్ నేను ఇప్పుడైతే చేయగలుగుతున్నాను. అది కూడా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా చేస్తాను. సో అందుకే ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడైతే మసాలాలన్నీ కూడా కలిపి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసిన. అండ్ ఇప్పుడైతే రైస్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి, బాస్మతి రైస్. సో ఇక్కడ నానబెట్టిన బాస్మతి రైస్ కూడా నేను వాటర్లోకి వేసుకున్నాను. సో ఈ రెసిపీ మీకు స్పెషల్గా కావాలనుకుంటే నా స్టైల్లో చాలా సింపుల్గా ఎలా చేస్తానో ఒక వీడియో అయితే చేస్తానండి. నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో ఎలా చేయాలనేది ఒక వీడియో అయితే చేస్తాను, చూడండి ఖచ్చితంగా. వాళ్ళకి ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ 4 days వచ్చాయి కాబట్టి ఇంకా మంచిగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకా సంక్రాంతి హాలిడేస్ కూడా ఉంటాయి. అవి ఒక 1 week to 10 days అట్లా ఉంటాయి అనుకుంటా. సో మళ్ళీ అప్పుడే ఆ మంత్లోనే 25th ఇంకా మా ఊర్లో పెద్ద జాతర అనమాట. దానికి ఒక 3 days అయితే మళ్ళీ మేము అక్కడ వెళ్ళాలి. సో ఇంకా ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. సో చికెన్ బిర్యానీ తినకైతే చాలా డేస్ అయింది. ఇంకా మా బావగారు కూడా మాలేస్తారు కదా, సో అందుకని ఇంకా చికెన్ బిర్యానీ అవన్నీ ఏం తినలేదు చాలా డేస్కి. అంటే చాలా అంటే ఒక 2 monthsకి ఇప్పుడైతే చేశాను. సో ఇంతకుముందు ఎవ్రీ మంత్లో ఉంటున్నా, వీక్లో ఒకసారైనా బిర్యానీ చేసేదాన్ని. సో చాలామంది ఆ వాటర్ నుంచి తీసి డైరెక్ట్గా వేసేస్తారు. బట్ నేనైతే వంపేసి అంటే మూత పెట్టకుండా ఇంకా అలాగే పెట్టాలి. మూత పెడితే ఇంకా మళ్ళీ మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టేసి దీనిపైన ఇలా వేసుకోవాలి లేయర్స్ లాగా. ఎంత పర్ఫెక్ట్ వస్తుందంటే అంత పర్ఫెక్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలంటే నేను ఒక వీడియో చేస్తాను. అండ్ బయట తినే బిర్యానీస్ కన్నా కూడా మనం ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో బయట ఏంటంటే టేస్ట్ కోసం వాళ్ళు అవి వేస్తుండొచ్చు. సో ఆ టేస్ట్ నుంచే మనం అయితే ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ అది కూడా హెల్తీగా. నేను చేసిన బిర్యానీ అయితే అద్దరిపోయిందండి. అన్నీ వేసుకున్నాక ఇంకా సిల్వర్ పేపర్తో మనం ఇలా ప్యాక్ అయితే చేసుకోవాలి. జస్ట్ ఒక 15 minutes వరకు మనం దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో పక్క బిర్యానీ అయితే అవుతుంది కదా, ఇంకో పక్క నేనైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మనం ఫేవరెట్గా ఇష్టంగా ఏదైనా డిష్ చేస్తున్నామంటే ఇంకా గిన్నెలు అయితే ఇంకా తప్పదు కదా, ఇన్ని కాలం పడుతూనే ఉంటాయి. సో పనిలో పని అయిపోతుందని చెప్పేసి ఇంకా బిర్యానీ దమ్ పెట్టాం కదా, సో అది అయిపోయేలోపు ఒక 15 minutesలో ఇవి కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా అంట్లో కూడా క్లీన్ చేసి పక్కకు పెట్టేస్తాను. సో ఒక పని అయిపోతుంది అని చెప్పేసి క్లీన్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వస్తారు కాబట్టి ఇంకా అప్పుడైతే ఎక్కువనే పడతాయి. ఇప్పుడు మేమే ఉన్నాం కాబట్టి చాలా తక్కువగానే ఉన్నాయి.
అండ్ ఇప్పుడైతే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అలా టీవీ చూస్తూ రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇంకా హాల్లోకి అయితే వచ్చేసిన. అండ్ బీబీ జోడీ సీజన్ 2 అయితే చూస్తున్నాను. అది చూస్తున్న టైంలో నాకైతే ఏమనిపించిందంటే అసలు యాక్చువల్గా గ్రేవీ చేయొద్దనుకున్నాను. బట్ ఇంకా నాకైతే సాటిస్ఫై అనిపియలేదు. సో, అందుకని ఇంకా గ్రేవీ కూడా చేయాల్సొచ్చింది. ఇంకా అన్ని మసాలాలైతే వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. గ్రేవీ అయితే ఎంత టఫ్ అనుకుంటాం గానీ చాలా ఈజీగా చేసేయొచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మనమైతే చేసేయొచ్చు ఈ బిర్యానీ గ్రేవీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. సో, ఇన్‌స్టంట్‌గా నేనైతే చేసేసిన చాలా ఈజీగా. సో, అది గూడా నేను మీతో వీడియో అయితే షేర్ చేస్తాను చూడండి. అన్నీ ఇలా మిక్సీ పట్టేసి ఇంకా మనం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ గూడా ఇందులోనే వేసుకొని, టమాటా వేసుకొని, గ్రైండ్ చేసుకొని ఇదంతా గూడా ఆయిల్‌లో వేయించుకుంటే సరిపోతది. ఎంతో రుచికరమైన బిర్యానీ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతది. సో, ఇది గూడా నేను మొదట్లో చాలా టఫ్ అనుకున్నాను. బట్ ఇది చేస్తూ, చేస్తూ ఇది గూడా అలవాటయిపోయింది. ఇప్పుడు న్యూస్‌లో అయితే రోజు చూస్తున్నాం గదా! బయట ఫుడ్ తినొద్దు. మంచి హెల్తీ ఫుడ్ తిని, మంచి ఎక్సర్సైజ్ చేసుకొని హెల్తీగా ఉండండి అని చెప్పేసి చాలా చెప్తూనే ఉంటారు. చాలా మోటివేట్ చేస్తూనే ఉంటారు. సో, అందుకని ఏ ఫుడ్ అయినా సరే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అది ఏదైనా సరే మన ఇంట్లో ఆయిల్ మనం మంచిది వాడతాం కాబట్టి మంచిదని ఏం లేదు. ఇప్పుడు అన్నిట్లో కూడా కల్తీయే ఉంటుంది కాబట్టి ఏ ఇగ ఏది చెప్పలేము. ఏది మంచిది, ఏది చెడ్డది అని చెప్పలేము. బట్ బయట ఏందంటే ఈరోజు ఫ్రై చేసిన దాంట్లో అదే ఆయిల్‌తోని ఇంకా 1 వీక్ వరకు ఇంకా ఫ్రై చేస్తూనే ఉంటారు. సో, అలా ఆయిల్‌ని మళ్ళీ మళ్ళీ రీహీట్ చేస్తే ఇంకా దానివల్ల ఇగ అనర్థాలే తప్పితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఏముండవు. సో, వేడి వేడిగా టేస్టీగా ఉంటాయనుకుంటాం. బట్ ఆ ఆయిల్ అయితే ఎన్ని డేస్‌దో. సో, అందుకని నాకైతే బయటయయితే ఎక్కువ ప్రిఫర్ చేయను. మా పిల్లలు కూడా ఓన్లీ వీక్లీ వన్స్ అట్లా ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడికొచ్చాకైతే ఇంక జంక్ ఫుడ్ కూడా కంప్లీట్‌గా అవాయిడ్ అయిపోయింది. ఈ గ్రేవీకి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే ఈ ఆయిల్‌లోనే మనకి మసాలా అంతా కూడా బాగా వేగాలి గదా! సో, అందుకని కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. బట్ నో ప్రాబ్లమ్. అండ్ ఇప్పుడు మనకు తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతది. నేనైతే చూస్తున్నారు గదా! ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ మనకి మరీ అంత పలచగా ఉంటే ఏం బావుండదు. సో, ఫైనల్‌గా ఇంకా నేనైతే నా ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ అయితే తింటున్నాను. చాలా అంటే చాలా బావుంది. వేడి వేడిగా ఉంది గదండీ! సో, ముక్కలు గూడా మెత్తగా మంచిగా ఉడికిపోయాయి. సో, చాలా బావుంది. ఇక్కడ కొన్ని ఆనియన్స్, లెమన్ గూడా పక్కకు పెట్టుకున్నాను. సో, ఇప్పుడు నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ అయితే తింటున్నాను. సో, ఈరోజు వీడియో అయితే ఇదే అండి. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.